కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మురారి మరియు కృష్ణ హోటల్ నుంచి బయలుదేరారు. ఆరని కృష్ణ కురులు డ్రైవింగ్ చేస్తున్న మురారి మొహానికి తాకేసరికి వాటిని చేత్తో తీస్తూ పక్కనే కూర్చున్న భార్యను చూశాడు. గాలి చల్లగా తగలడం వల్ల కాబోలు సీట్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది కృష్ణ. ఆమె మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అది తనతో ఎంజాయ్ చేయడం వల్ల వచ్చిన అలసట కాదు, మనసులో తిరుగుతున్న సుదీర్ఘమైన ఆలోచనల వల్ల వచ్చిన అలసట అన్న విషయం అతనికి కూడా తెలుసు. సరిగ్గా గమనిస్తే ఆమె కట్టుకున్న పసుపు రంగు చీర కూడా తన ఒంటి రంగులో కలిసిపోయి నిజమైన బంగారు బొమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది మురారికి. బుగ్గపై ముద్దు పెడదామన్నట్టుగా ముందుకు వెళ్లేసరికి సడన్గా ఆమె కళ్ళు తెరిచేసింది. దాంతో కంగారుగా యథాస్థితికి వచ్చేసి తిరిగి డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు మురారి. ముందుకు పడిన ముంగురులు సవరించుకుంటూ ఏమైంది అన్నట్టుగా భర్త వైపు చూసింది కృష్ణ. ఏం లేదు, హెలికాప్టర్ దగ్గరికి వచ్చేశాం, దిగు అంటూ కారు ఆపి దిగాడు మురారి. కృష్ణ కూడా వెనకాలే దిగి భర్త సహాయంతో హెలికాప్టర్ ఎక్కింది. వచ్చినప్పుడున్నంత టెన్షన్ తిరిగి వెళ్లేటప్పుడు ఆమెలో కనిపించలేదు. ఏంటి కృష్ణ, అక్కడ ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఇక్కడ ఇంకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు అని నన్ను తిట్టుకుంటున్నావా అని అడిగాడు మురారి సూటిగా. అయ్యో, నేనెందుకు అలా అనుకుంటాను మురారి అందే కృష్ణ కంగారుగా. ముకుంద విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదు, పైపెచ్చు ఆమెకు న్యాయం చేయడానికే మ్యాక్సిమం ట్రై చేశావు. ఒక స్నేహితురాలుగా తన కోసం నీ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేయాలని డిసైడ్ అయిపోయావు. కానీ నా మొండి పట్టుదల ముందు చివరికి తల వంచక తప్పలేదు. అయినా సరే నీ వల్ల తనకేదో అన్యాయం జరిగిపోయినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు గిల్టీగా ఫీల్ అవుతూనే ఉన్నావు. ఏ తప్పు చేయని నువ్వే అంత ఫీల్ అయితే ప్రశాంతంగా ఉన్న తన లైఫ్ డిస్టర్బ్ అవ్వడానికి, ఈరోజు ఇలా పేరెంట్స్కి కూడా దూరమై ఒంటరిగా మిగిలిపోవడానికి మూల కారణమైన నేను ఇంకెంత గిల్టీగా ఫీల్ అవ్వాలి? నిజానికి మన పెళ్లి కంటే ముందు నుంచే తన విషయంలో నేను చేసిన తప్పుకు బాధపడుతున్నాను. కాకపోతే నన్ను చూసి నువ్వు మరింత బాధపడతావేమో అని భయమేసి అందరి ముందు మనసులో ఏం లేనట్టు నీతో జాలీగా తిరిగేస్తున్నాను అన్నాడు మురారి బాధగా. ఎప్పటికైనా తనని మళ్ళీ నార్మల్గా మనమే చేయాలి మురారి అంది కృష్ణ భర్త చెయ్యి పట్టుకొని. డోంట్ వర్రీ బంగారం, నన్ను నమ్మి వచ్చినందుకు నిన్ను సంతోషంగా చూసుకునే బాధ్యత నాకు ఎంత ఉందో అదేవిధంగా నా వల్లే అన్యాయం జరిగిన ముకుందకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా నా పైన అంతే ఉంది. నువ్వు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అన్నాడు మురారి ప్రేమగా. కృష్ణ స్నేహితురాలి గురించి ఆలోచిస్తూ మెల్లగా భర్త ఒడిలో తలపెట్టేసింది. అమూల్య ఇంటి ముందు కారు ఆపి అర్జున్ను డ్రాప్ చేసింది. ఆపై వాళ్ళిద్దరు నవ్వుకుంటూ బాయ్ చెప్పుకున్నాక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదంతా శ్రీవల్లి గమనించింది. తను అంతలా ఉదయం వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా చెల్లెలు తిరిగి అర్జున్తో చనువుగా ఉండటం శ్రీవల్లికి చాలా కోపం తెప్పించింది. వదిన, కాఫీ పెట్టవా, తాగేసి ఫ్రెష్ అయిపోతాను అంటూ సోఫాలో కూర్చున్నాడు అర్జున్. అమూల్య ఎవరో తెలుసా అని అడిగింది శ్రీవల్లి సూటిగా. తెలుసు వదిన, మీ చెల్లెలే కదా అన్నాడు అర్జున్. ఓహో, తను ఎవరో మా ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న గతం ఏంటో తెలిసి కూడా నువ్వు దానితోనే తిరుగుతున్నావన్నమాట. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా మీ అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అడిగింది శ్రీవల్లి సీరియస్గా. వదిన మాటల్లో ఆంతర్యం ఏమిటో అప్పుడు క్లియర్గా అర్థమైంది అర్జున్కి. ఇన్నాళ్ళు ఆవేశంలో మూర్ఖంగా బిహేవ్ చేసిన అమ్మ కూడా ఈరోజు అంత అర్థం చేసుకుని నిన్ను యాక్సెప్ట్ చేసింది. అలాంటిది అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను వదిన అన్నాడు అర్జున్ కోపంగా నిల్చుని. చూడు అర్జున్, అత్తయ్య నన్ను యాక్సెప్ట్ చేసింది ఆ ఇంటి కూతురుగా కాదు, ఈ ఇంటి కోడలుగా మాత్రమే. కొడుకు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒక మెట్టు దిగి తప్పక కాంప్రమైజ్ అయ్యింది, అంతే తప్ప జరిగిందంతా ఆవిడ మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోదు కూడా అంది శ్రీవల్లి కోపంగా. వదిన ప్లీజ్, మీ అన్నయ్య మీద పగని అమూల్య స్నేహాన్ని ఒకటి చేసి చూడొద్దు. ఎందుకంటే నా దృష్టిలో అమూల్య అంటే అరవింద్ చెల్లెలు కాదు, 4 ఏళ్లుగా నా బెస్ట్ ఫ్రెండ్. మీ మీద నాకు గౌరవం ఉంది. ఇలాంటి పిచ్చి టాపిక్స్ మాట్లాడి ఆ గౌరవం తగ్గించుకోకండి అన్నాడు అర్జున్ సీరియస్గా. నువ్వు చేసే తప్పని నేను చెప్పడం లేదు అర్జున్, కాకపోతే దీనివల్ల ఫ్యూచర్లో లేనిపోని సమస్యలు వస్తాయేమో అని భయపడుతున్నాను అంతే అంది శ్రీవల్లి కంగారుగా. చూడు వదిన, రాముడికి శత్రువైన రావణుడు పుట్టిన లంకలోనే ధర్మం వైపు ధైర్యంగా నిలబడే విభీషణుడు కూడా పుట్టాడు. అమృతం పుట్టిన పాలకడలిలోనే విషం కూడా పుట్టింది.
అంటే మంచి చెడు ప్రతి చోట ఉంటాయి. ఎవరు ఏంటో తెలుసుకోవాలంటే చూడాల్సింది పుట్టిన చోటు కాదు, అందులో ఉన్న గుణం. అమూల్య గంజాయి తోటలో పుట్టిన తులసి చెట్టని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉంటే నేను నమ్మించగలను, కానీ ప్రస్తుతం అయితే ఆ అవసరం లేదనే అనుకుంటున్నాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు అర్జున్. దేవుడా, ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీళ్ళ స్నేహం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు దారి తీయకుండా నువ్వే చూసుకోవాలి అని మొక్కుకుంది శ్రీవల్లి. సమయం రాత్రి 9 గంటలు. మురారి మరియు కృష్ణ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చారు. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీవల్లి మరియు వరలక్ష్మి వడ్డిస్తుంటే మిగతా వాళ్ళంతా కూర్చొని భోజనం చేస్తున్నారు. ఏరా, పొద్దుననగా వెళ్లారు, ఇప్పుడు వచ్చారు, అంత ముఖ్యమైన పని ఏం పడిందో భార్యాభర్తలిద్దరికీ అని అడిగాడు మహేంద్రవర్మ భోజనం చేస్తూ. కృష్ణకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని నేనే బలవంతంగా బయటికి తీసుకెళ్లాను నాన్న అని చెప్పాడు మురారి. సరే, ఎలాగోలా వచ్చేశారుగా, కూర్చోండి, భోజనం వడ్డిస్తాను అంది వరలక్ష్మి. లేదమ్మా, మేము ఆల్రెడీ బయట హోటల్లో తినేశాం అని చెప్పి వెళ్ళిపోయాడు మురారి. కృష్ణ కూడా భర్త వెనకాలే వెళ్ళిపోయింది. ఏమండి, వీళ్ళ జాతకాలు పంతులు గారికి చూపిస్తాను అన్నారు, ఆ సంగతి ఏమైంది అని అడిగింది వరలక్ష్మి. ప్రాబ్లం ఏమీ లేదన్నారు, మరో వారం రోజుల్లో రిసెప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పాడు. పనిలో పనిగా పిల్లల మొదటి రాత్రి ముహూర్తాలు కూడా పెట్టించేయాల్సింది. మన చిన్నోడికి కూడా పెళ్ళయిందన్న మాటే కానీ ఇంతవరకు ఏ ముచ్చట జరగలేదు కదా అంది లక్ష్మమ్మ. దానికి మనమేం చేయగలమమ్మా, అది వాళ్ళ జీవితానికి సంబంధించినది కాబట్టి నిర్ణయం కూడా వాళ్ళదే. వాళ్ళకిష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు మహేంద్రవర్మ. తండ్రి మాటలకు మహదేవ్ మరియు శ్రీవల్లి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి చిన్నోడు నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చు, కానీ మురారి వాళ్ళు ఇప్పుడప్పుడే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇంకొంత టైం ఖచ్చితంగా కావాలంటారు అంది వరలక్ష్మి. పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటే అర్థం చేసుకోవడానికి టైం కావాలి, కానీ ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి టైం ఎందుకు, వాళ్ళతో నేను మాట్లాడుతాను, మీరు ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి తన భోజనం ముగించి వెళ్ళిపోయింది ముకుంద. కృష్ణ అండ్ మురారి పడుకున్నారే కానీ ఇద్దరికీ వెంటనే నిద్ర పట్టలేదు. ఏంటి శ్రీవారు, నిద్ర రావట్లేదా అని అడిగింది కృష్ణ కళ్ళు మూసుకొని. అవును బంగారం, నువ్వేమనుకోకపోతే కాసేపు నిన్ను హత్తుకొని పడుకుంటాను ప్లీజ్ అన్నాడు మురారి రిక్వెస్ట్ చేస్తూ. ఏం అక్కర్లేదు, కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర అదే వస్తుంది, పడుకో అంటూ వెనక్కి తిరిగి పడుకుంది కృష్ణ. నేనేం చేయనే, జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చెయ్యి వేసుకుంటాను అంతే అన్నాడు మురారి. వేసిన చెయ్యి ఊరికే ఉంటుందా, ఏవేవో పోకిరి వేషాలు డెఫినెట్గా వేస్తుంది. ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయలేక, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నానా తంటాలు పడాలి. ఆ తలనొప్పులన్నీ నేను ఇప్పుడు పెట్టుకోలేను, సారీ అంది కృష్ణ సీరియస్గా. రాక్షసి, శాడిస్ట్, ఇంత రాతి మనసేంటే నీది అన్నాడు మురారి ఉక్రోషంగా. మిగిలిన తిట్లన్నీ ఉదయం తిట్టొచ్చు, ఇప్పుడు మాత్రం నోరు మూసుకుని పడుకో, నాకు కూడా నిద్రొస్తుంది అంది కృష్ణ భర్తకు తెలియకుండా నవ్వుకుంటూ. పడుకోవే, బాగా పడుకో, ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది, ఆ రోజు నువ్వు ఎలా పడుకుంటావో నేను చూస్తాను అంటూ కోపంగా మరోవైపు తిరిగి పడుకున్నాడు మురారి. భర్త అలా ఉడుక్కుంటూ ఉక్రోషంగా తనను తిడుతుంటే కృష్ణకి కొంచెం బాధగా అనిపించింది. మెల్లగా అతను చుట్టూ చేయి చుట్టుకొని వెనక నుంచి గట్టిగా హత్తుకొని పడుకుంది. భార్య మాటలకు చిరాగ్గా కళ్ళు మూసుకున్న మురారి ఆ స్పర్శతో కళ్ళు తెరిచి చూశాడు. ఓయ్, నేనడిగితే వద్దని చెప్పా, ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి అని అడిగాడు మురారి కోపంగా. నేను నిన్ను చెయ్యొద్దు అన్నాను, అంతేకాని నేను చెయ్యి వేయను అనలేదు కదా అంది కృష్ణ భర్త బుగ్గపై ముద్దు పెట్టి. మీ ఆడవాళ్ళు అస్సలు అర్థం కారే, పొమ్మంటే రమ్మంటారు, రమ్మంటే పొమ్మంటారు అంటూ ప్రేమగా భార్య చేయిపై ముద్దు పెట్టాడు మురారి. నా వల్ల నువ్వు డిసప్పాయింట్ అవ్వడం నాకు నచ్చలేదు, అందుకే ఇలా హత్తుకున్నాను, కోరిక తీరిందిగా, ఇప్పటికైనా ప్రశాంతంగా పడుకో అంటూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంది కృష్ణ. మురారి కూడా ఆనందంగా పడుకున్నాడు. అర్జున్ నిద్రపోదామని గదికి వచ్చేసరికి తన తల్లి అప్పటికే వెయిట్ చేస్తుంది. ఏంటమ్మా ఇక్కడున్నావు, నాతో ఏదైనా చెప్పాలా అని అడిగాడు అర్జున్ అనుమానంగా. నాన్న, ఈ టైంలో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ మనసులో మాట దాచుకోలేక నీతో చెప్పడానికి వచ్చాను అంది జ్యోతి సీరియస్గా. ఏమంటున్నావమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు అర్జున్.
ప్రేమ వల్ల తగిలిన గాయానికి తిరిగి మరో ప్రేమే మందు అవుతుందంటారు. అలా అన్నయ్య వాళ్ళ ముకుందకు తగిలిన గాయానికి నీ ప్రేమ ఎందుకు మందు కాకూడదు? ఎలాగో ఇంతకు ముందు నువ్వు తనని ప్రాణంగా ప్రేమించావు. ఇప్పుడు మళ్ళీ అదే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడనుకో. నీ ప్రేమతో తన మనసు మార్చి పెళ్లి చేసుకుంటే నీ లవ్ సక్సెస్ కావడమే కాదు, మన వల్ల తనకు జరిగిన నష్టం కూడా మనమే పూడ్చినట్టు అవుతుంది కదా. ఆలోచించు అంది జ్యోతి. తల్లి ఉద్దేశం ఏంటో అర్జున్కి అప్పుడు అర్థమైంది. చూడమ్మా, నేను ముకుందను ప్రేమించాను. అది గతంలో, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే తను నాకు కాబోయే వదిన అని తెలిసిందో అప్పుడే తనపై నా ప్రేమను పూర్తిగా సమాధి చేసేశాను. ఇప్పుడేదో అవకాశం వచ్చింది కదా అని కొత్తగా మొదటి నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ముకుంద నార్మల్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను, కానీ అది ఒక ఫ్రెండ్గా మాత్రమే. ప్రేమికుడుగా చేయమంటే మాత్రం నో ఛాన్స్ అన్నాడు అర్జున్ సీరియస్గా చూస్తూ. అది కాదు నాన్న, ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఇంకేదో చెప్పబోయింది జ్యోతి. అమ్మా ప్లీజ్, ప్రేమించిన మనిషికి దూరం కావడం కంటే ఆ మనిషిని ఎదురుగా పెట్టుకొని కూడా దగ్గర అవ్వలేకపోవడమే చాలా పెద్ద నరకం. నాకు వదినగా ముకుంద మన ఇంట్లో ఉంటుందనే ఆలోచననే నేను భరించలేకపోయాను. అలాంటిది అదే శిక్ష ముకుంద లైఫ్ లాంగ్ భరించాలా? అది కూడా నా వల్ల అన్నాడు అర్జున్. నీ ప్రేమను అర్థం చేసుకుంటే మెల్లగా తనే మురారి ప్రేమను మర్చిపోతుందిరా అంది జ్యోతి. మనసులో పుట్టిన తొలి ప్రేమను మర్చిపోవడం అంత ఈజీ కాదమ్మా. ఒకవేళ అలా మర్చిపోతే ఆ ప్రేమ నిజం కాదు. ముకుంద ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే తన జీవితానికి మంచిది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పాడు అర్జున్ సీరియస్గా. దాంతో జ్యోతి ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.